అందరికీ నమస్కారం. కవిసింహ శతావధాని చిత్రకవి శ్రీ పోకూరి కాశీపతి గారి సారంగధరీయము కావ్య పఠనం గావిస్తున్నది శ్రీ నూతలపాటి వెంకటరత్న శర్మ గారు. శ్రీ శర్మ గారికి స్వాగతం. నమస్తే. బాలరాజమౌళిపై తమినల విశాలాక్షిగిరవుగాసియనాడు. బాలరాజమౌళిపై తమి అల విశాలాక్షిగిరవు కాశీయగుట అరుదే. ఇక్కడ బాలరాజమౌళి, చంద్రమౌళి, రాజా అనేది చంద్రుడు అనే పదానికి, రాజమౌళి అంటే చంద్రమౌళి, బాలచంద్రమౌళి నెలవంక శిరస్సునందు కలిగిన వాడు కాబట్టి బాలరాజ చంద్రమౌళి, చంద్రమౌళి, రాజమౌళి, శివుడు. ఆయన మీద తమితోటి, తమి అంటే ప్రేమ, ప్రేమతోటి అలా విశాలాక్షికి ఇరవు కాశీ అయ్యనాడు. అలా విశాలాక్షికి, విశాలమైన అక్షులు కలిగినటువంటిది విశాలాక్షి, పార్వతి యొక్క పేరు. విశాలాక్షికి ఇరవు కాశీ అయ్యనాడు. ఉన్న ఇరవు అంటే నిలయం, ఎక్కడైతే ఉన్నదో ఆ ఇల్లు, ఆ ఉనికి, అది కాశీ అయ్యనాడు. ఇక్కడ కాశీ అనే పదానికి రెండు అర్థాలు ఉన్నాయి. కాశీ పట్టణంగా చెప్పొచ్చు. ఈ మొదటి రెండు లైన్లలో ఈ కాశీ అన్నప్పుడు కష్టము అని అర్థం. ఇరవు ఉనికి పట్టు ఎక్కడైతే నిలయము ఉన్నదో అక్కడ ఉండటానికి ఆమెకి కష్టమైందట. కాశీ అంటే కష్టమైంది, కాశీ అయ్యనాడు కష్టమైంది. ఎందువల్ల? బాలచంద్రమౌళిపై తమి వలన. బాలచంద్రుడు తల మీద కలిగినటువంటి శివుని యందు తమి చేత విశాలాక్షికి ఉన్న చోట ఉండటం కష్టమే. అందుచేత ఏం చేసింది? బాలరాజమౌళిపై తమి అల విశాలాక్షిగిరవు కాశీయగుట అరుదే. అటువంటి విశాలాక్షికి ఇరవు కాశీయగుట అరుదే. కాశీ నిలయంగా మారటం అరుదే కదా. ఇందులో పెద్ద ఆశ్చర్యపోవాల్సిన పార్వతీ పరమశివుణ్ణి ఉండటం కష్టం అనిపించింది కాబట్టి కాశీ పట్టణాన్ని ఇరవుగా కలిగి ఉన్నది, అక్కడ నిలయం అయింది, కాశీ నిలయం. అందులో పెద్దగా ఆశ్చర్యపోవాల్సిన ఏముంది? కవి సమర్థన. ఇది శివుడు పరంగా. సాధారణంగా మిగతా రెండు కథల్లో కూడా బాలచంద్రమౌళి అన్నాడు కదా, బాలరాజమౌళి. ఈ బాలచంద్రుడు బాలుడైన చంద్రశ్రేష్ఠుడు అని చెప్పడం, శ్రేష్ఠుడైన చంద్రుడు బాలచంద్రుడు, అప్పటికి వయసులో ఉన్నాడు కాబట్టి. చంద్రుడి కథలో ఆయన మీద తమి చేత, ఇక్కడ విశాలాక్షి అన్నప్పుడు విశాలమైన అక్షులు కలిగినదని విశేషణార్థంలో చెప్పుకోవటమే, అంతేగాని నామవాచకంగా పేరుగా చెప్పడానికి లేదు. ఇరవు కాశీ అయ్యను అన్నప్పుడు కష్టమైంది అని చెప్పడమే.
దేని వల్ల కష్టమైంది? చంద్రుడి మీద ప్రేమ వల్ల అక్కడ ఉండడం కష్టమైంది. ఇక్కడ కూడా రాజమౌళి పై కాశీ అన్నప్పుడు పట్టణంగానే చెప్పాలి, అది 20 అయింది అని చెబుతారు, ఇది నిలయం అయింది అని చెబుతారు. సారంగధర కథలో కూడా ఇంతే, పెద్దగా ఏమీ తేడా లేదు. తమి అన్నప్పుడు మోహము ప్రేమ. బాలరాజమౌళిపై అంటే ఇక్కడ రాజమౌళి రాజశ్రేష్ఠుడు, బాలరాజమౌళి అంటే యువరాజు సారంగధర. అలా ముగ్గురికి అది సరిపోతుంది. బాలరాజమౌళి అనే పదం మొదటేమో శివుడికి, తర్వాత ఏమో చంద్రుడికి, ఆ తర్వాత ఏమో సారంగధరుడికి. అట్టి ఎడ సారంగధరుని తన మనసారంగధరన్ రమింప సాలోచనయై ఆరామ ముదితలంగొని ఆరామము చేరే కాలయాపనమునకు. పద్యంలో మొదటి 2 లైన్లు సారంగధరుడు అని మొదలుపెట్టాడు. సారంగధరుని సారంగధరన్ అనే ఉంది. తర్వాత 2 లైన్ల ప్రారంభంలో ఆరామము ఆరామము అని చెప్పి ఒకే పదాన్ని ప్రయోగించాడు. మొదటి 2 లైన్లలో ఆరంభంలో ఒక పదం, తర్వాత 2 లైన్లలో ఆరంభంలో ఒకటి పదం. పద్యంలో ఇలాంటి అర్థభేదం అయితే ఉంటుంది. సారంగధరుడు అన్నప్పుడు శివుడు అని అర్థం చెప్తాం. తన మనసారంగా, మనసారంగా అంటే మనసొప్పగా, ధరన్ రమింప, రమింప సాలోచనయై, అది ఆరామమునకు ముదితలను కొని ఆరామము చేరే. ఇక్కడ ఆరామము అనే పదానికి ఉద్యానవనం అని అర్థం. ఆరామ అన్నప్పుడు ఆ చేడియ అని అర్థం. 2 అర్థాలు. ఆరామ ఆ స్త్రీ, రామ అనే పదానికి స్త్రీ అనే అర్థం ఉంది. ఆరామ అంటే ఆ చేడియ, ముదితలను కొని చెలికత్తల స్నేహితులను తీసుకుని ఆరామము చేరన్. ఆరామం అంటే ఉద్యానవనము, ఒక తోట పోనీ. ఆరామమునకు చేరన్ కాలయాపనమునకు, దేనికి అంటే కాలయాపనానికి. సారంగధరుని తన మనసారంగధరన్ రమింప సాలోచనయై, రమింప సాలోచనయై ఆయనతోటి మనసారంగన్, మనసు తీరగా, మనసు తృప్తిగా, మనసు ఒప్పగా, ధరన్ రమింపన్ కుమియందు ధరన్ రమింపన్ సాలోచనయై, రమించాలనేటువంటి ఆలోచన. ఈ ఆలోచనతోటి ఆ రామ, ఆ ముదితలను కొని స్నేహితులను తీసుకుని ఆరామము చేరన్, ఉద్యానవనానికి వెళ్ళింది. కాలయాపనమునకు, ఈ రకంగా ఉద్యానవనానికి వెళ్ళి కాలయాపన చేస్తాం. ఎక్కడ ఇది? శివుని కథలో. మిగతా కథల్లో కూడా ఇంతే. అక్కడ తార చంద్రుని కథలో, అలాగే సారంగధరుని కథలో చిత్రాంగి స్నేహితురాండ్రతోటి ఉద్యానవనానికి చేరింది అని చెప్పడం. చేరిన నొక్కలేమ వనసీమ నిగుంజము నుండుగాంచి చెన్నారగనొక్క వేదికను నచ్చే మరొకటి బండుటాకులం దూరము జిమ్మె వేరొకటి తోయము జిల్గే ఒకటే పుప్పుడెన్ బారుగా మృగు తీర్చే ఒక భామ తివాసి విదర్ధిపై నిడన్. అక్కడికి వెళ్ళింది కొంతమంది చెలికత్తలతో కలిసి వెళ్ళింది కాబట్టి చెలికత్తలు తలా ఒక పని చేశారు. ఇక్కడ చూడండి, చేరిన నొకలేమ వనసీమ నికుంజము నుండుగాంచే. ఒక నికుంజము, వనసీమలో, ఆ ఉద్యాన ప్రదేశంలో, ఉద్యానవనంలో ఒక పొదరింటిని ఒకరు తయారు చేశారు. ఉండుగాంచి ఒకటి చూచి, అలాంటి పొదరింటిని చెన్నారగనొక్క వేదికను నచ్చన్,
అక్కడ ఒక చక్కని వేదికను ఏర్పాటు చేసింది. వేదిక అంటే తిన్నె, ఒక అరుగు లాంటిది. ఒక్క వేదికను నచ్చే మరొక్కతే పండుటాకులం దూరము జిమ్మే. అక్కడ ఉన్నటువంటి పండుటాకులన్నింటి కూడా దూరంగా చిమ్మిందట, అంటే కాస్త శుభ్రం చేసింది. దూరము జిమ్మె వేరొకతే తోయము జిల్కే. ఒకళ్ళు ఆకులు చిమ్మేసి దూరంగా చేసి శుభ్రం చేస్తే ఇంకొకళ్ళు నీళ్లు చల్లారట. తోయము అంటే నీళ్లు. వేరొకతే తోయము జిల్కే ఒకతే పుప్పుడు బారుగా మృగు తీర్చే. ఇంకొకతే ఉప్పొడిని ముగ్గుగా వేసిందట. ఉప్పొడిన్ బారుగా మృగు తీర్చే ఒక భామ తివాసి వితర్తిపై నిడన్. ఇంకొక స్త్రీ ఆమె ఏం చేసింది, తివాచి ఒకదాన్ని వితర్తిపై నిడన్. వితర్తి అంటే అరువు. ఇందాక మనం అక్కడ మొదట్లో వేదిక అన్నాడు కదా, అదే వితర్తి. ఇక్కడ ఒక వేదికను తయారు చేసింది ఒక ఆమె. ఆ వేదిక ముందు ఉన్నటువంటి ఆ పండుటాకులన్నింటినీ ఊడ్చింది ఇంకొకరు. ఇంకొకరు వచ్చేసి నీళ్లు చల్లారు. ఇంకొకళ్ళు ముగ్గు వేశారు. ఇంకొకళ్ళు వచ్చేసి ఆ వితర్తి మీద ఒక తివాసీని పరిచారు. ఇలా అక్కడ ఉండడానికి తగ్గ ఏర్పాట్లని వాళ్ళు చేశారు. స్నేహితురాండి మూడు కథల్లో సమానం, ఇక్కడ ఏమి తేడా లేదు. ఒక చెలి నీట దేవి పదయుగ్మమునం కడిగన్. ముదంబుతోనొకతే వితర్తిపైని కరము నీవు తోడ్కొని వచ్చే. తోడ్కొని వచ్చి చేర్చే వేరొకతే పదాబ్జములు పిసుగుచుండే మరొక్కతే తాళ వృందమావక ఆపగ వడి వీచుచుండే నడుమన్ గల సోమదీరగన్. ఇక్కడ ఒక్కొక్కరు ఒక్కొక్క సేవ చేశారు. పైనేమో ఉండటానికి ఏర్పాటు చేశారు. ఇక్కడ ఒక్కొక్కరు ఒక్కొక్క సేవ చేశారు. ఆ సేవ ఏమిటో చూద్దాం. ఒక చెలి నీట దేవి పదయుగ్మము గడిగన్. ఒకరు పదయుగ్మమును కడిగారట నీటితోటి ఆమెకి, దేవికి. ఎవరికి? పార్వతీదేవికి. అలాగే మూడు కథల్లో కూడా అదే ఉంది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి పార్వతీదేవికి, ఆ కథలో తారకు, ఇంకో కథలో చిత్రాంగికి. ఇక్కడ ఒక చెలి నీటన్ దేవి పదయుగ్మమునం గడిగన్. ఈ దేవి అన్నప్పుడు ముగ్గురు పేర్లు ఏ కథలో ఉంటే ఆ కథ పేరు చెప్పాలి. పదయుగ్మమునం గడిగన్ ముదంబుతోనొకతే వితర్తిపై నికరము నీవు తోడ్కొని వచ్చి చేర్చే. ఒకరు తీసుకొచ్చి ఆ వితర్తి మీద చేయబడుకుని తీసుకొచ్చి కూర్చోబెట్టారు. వితర్తిపైని కరము నీవు తోడ్కొని వచ్చి చేర్చే, తీసుకొచ్చి దాని మీద కూర్చోబెట్టారు. వేరొకతే పదాబ్జములు పిసుకుచుండే. ఇంకొకరు పదాబ్జములు, పాదాలను ఒత్తుతున్నారు. మరొకతే తాళ వృంతమా పక్కబడి వీచుచుండే. ఇంకొకరు తాళ వృంతము వేగంగా వీస్తున్నారు, అంటే విసినకర్ర, చల్లటి గాలి కోసం. తాళ వృంతమా పక్కబడి వీచుచుండే నడుమన్ గల సోమదీరగన్. ఈ నడిచి వచ్చినందువల్ల కలిగినటువంటి ఆయాసం తీరడం కోసం ఇలాంటి సేవలన్నీ చేస్తున్నారు అని చెప్తున్నారు. సోమ అంటే ఆయాసము, లేకపోతే శ్రమ. ఆ శ్రమ తీరడం కోసం ఇలాంటి సేవ చేస్తున్నారు అని చెప్పు. సగులార, ఒక
ఒక నాయకామణి వయస్యాపాళిన రామసీమకు వేదోడ్కొని పోయి అందునొక లేమంజేరి ఏలీల పూనికతో చేసనో ఆ విధంబుగనిటన్నే జయగానించి దాపక మీతో వచింబుతుండితిని సర్వస్వంబు నాలింపరే. సకులారా, సకులారా అన్నప్పుడు ఆ దేవి పార్వతీదేవి సకులతోటి ఏమంటుందో చెబుతోంది. సకులారా మూడు కథల్లో నాయికలు తార గాని అటు చిత్రాంగి గాని అందరూ ఒకే రకంగా చెబుతున్నట్టు. సకులారా ఒక నాయకామణి వయస్యాపాళిన్ ఆ రామసీమకు తోడ్కొని పోయి అందునొకలే మంజేరి ఏ లీల పూనికతో చేసనో ఆ విధంబుగనిటన్నే జయగా నుంచి దాపకమీతో వచింపుతుండి తిని సర్వస్వంబు నాలింపరే. ఎట్లా అయితే ఒక నాయకామణి వయస్యాపాళిని అంటే చెలికతల సముదాయాన్ని వయస్యాపాళి ఆరామసీమకు తోడుకొని పోయి ఉద్యానవనానికి తీసుకుని వెళ్ళి అందునొక లేవంజేరి ఏ లీలన్ పూనికతో చేసనో ఏ విధంగా అయితే ఇవన్నీ చేశారో ఆ విధంగా ఇటన్ నే చేయగా నుంచి నేను చేయటానికి గాను దాపక మీతో వచింపుతుండితిని సర్వస్వము నాలింపలే. దాచకుండా నన్ను తీసుకొచ్చి ఎలా అయితే మీరు ఇట్లా సేవ చేశారు అదే విధంగా నేను చేయాలనుకుంటున్నాను నాయకుడు. అదిగో అది దాపక మీతో వచింపుతుంటుంది అంటోంది. లేమంజేరి ఏలీల పూనికతో చేసనో ఆ విధంగా ఇటన్ నే చేయగా నుంచి ఇక్కడ నేను చేయాలనుకుంటున్నాను అంటాం. తాపక మీదో వచింపుతుండితి సర్వస్వము నాలింపరే. నేను చెప్పేది చక్కగా తినండి. అది ఎట్లాంటి రేని ప్రియ సహకారాన్ని చేయబట్టినట్టు సత్కర్ణికారమ్మని గదిమి పలుకు పొలు పొందు మనుచును పొగడపై నుమియును నెరివావిలేయన విశ్వసించు నెత్తురు గోరంట నొత్తి సందిట బట్టు చలి అశోకముగన జలగి తన్ను సంపెంగయన మోము సర్రున పైకెత్తు తిలకమేది అని తెరిరోజు కొమ్మందున కసిగిదానిమ్మటంచు పొగలు నొందించునే మందు పొలతీదుతో దేనటులే సేయనగుగదా నెలతలార ఇంతులార చెల్లుల మేలు పంతులార. ఈ పద్యం శీర్ష పద్యం. ఇందులో ఒక నాయకారత్నం బొట్టు పెట్టనందులకు చెలికత్తెన ఒకరిని పిలిచి ఈ చెప్పబోయే విధంగా శిక్షించనను నెపము ఆరోపించి పుష్పదోహదమును అనురించిన విషయం గురించి భావగర్భితంగా ఇక్కడ చెప్పడం జరిగింది. రెండు అర్థాలు ఉండేటట్టు భావగర్భితంగా చెప్పింది. ఇందులో మొదటిది ఇక్కడ నుంచి కొంచెం జాగ్రత్తగా చూడాలి. ప్రియ సహకారాడి చేయబట్టి నెట్టినట్లు. చేయబట్టి నెట్టు మామూలుగా చూస్తే ఏమనిపిస్తుందంటే ప్రియ సహకారాళి ఆ సహకారం చేసేటువంటి చెలికత్తెలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని చేయబట్టి నెట్టు అని కనిపిస్తుంది. అంతవరకు చేయబట్టి నెట్టు. ఎందుకు కోపం ఏదో ఉంది ఆ పైన చెప్పాడు కదా అందువల్ల. సరే ఇక్కడ ప్రియ సహకారాలు చేయబట్టి నెట్టు
అన్నప్పుడు రెండో అర్థం ఏమిటిందంటే సహకారాళి అంటే తీయ మామిడి చెట్టు. సహకార అళి అంటే తీయ మామిడి చెట్ల యొక్క సముదాయం. ఈ చెట్లని చేయబట్టినట్టు అంటే హస్తంతో నెట్టింది అని. ఇక్కడ ఒక రహస్యం ఏముందంటే మామిడి ఫలించడానికి హస్తస్పర్శన వనర్చడం అనేది ఒక రహస్యం అంట. హస్తస్పర్శ, వృక్షాన్ని చేత్తో తాకితే అది ఫలిస్తుందంట. ఒక్కొక్క చెట్టుకి ఒక్కొక్క రకమైనటువంటి పద్ధతిని ఈ దీంట్లో చెప్పాడు ఈయన, ఈ పద్యంలో చెప్పాడు. మొదట సహకార వృక్షం సంగతి చెప్పాడు. సహకారాళి అంటే సహకారం చేసే సహాయం వచ్చేటువంటి చెలికత్తెలోనే అర్థం, మామూలు అర్థం వాళ్ళని చేత్తో నెట్టింది అనేది. దీంట్లో రహస్యంగా లోపల ఉన్నటువంటి విషయం ఏంటంటే తీయ మామిడి చెట్టుని చేత్తో తాకింది అని. అలా తాకితే అవి ఫలిస్తాయట. తరు గుల్మ లతాదీనాం అకాలే ఫలపుష్పయో ఆధానా క్రియాయాస్య సదోహద ఇది ఈర్యతే. ఇలా అకాలమునందు పుష్పఫలాది నిమిత్తం చేయు క్రియా విశేషము. కాలం కాని కాలంలో అవి ఫలించాలి అంటే ఇదిగో ఇలాంటి పని ఏదో చేయాలని. తరు గుల్మలతాదులకు అకాలమందు పుష్పఫలాది నిమిత్తము చేయు క్రియా విశేషము అన్నాడు. అందుకే కాబట్టి మామిడి చెట్టుని ఇలా హస్తస్పర్శ చేస్తే అది ఫలిస్తుంది అనేది ఫలితం. ఇది దీంట్లో ఉన్న అంతరార్థం. సత్కర్ణిక రమ్మని గదిమి వల్కు. సత్కర్ణిక ఒక పేరు కావచ్చు, లేదా మంచి చెవి కమ్మలు పెట్టుకున్నటువంటి ఒక చెలికత్తెను చూసి పిలవటం కావచ్చు. సత్కర్ణిక రమ్మని గదిమి పలుకు, కొంచెం గట్టిగా గదిమి పలుకుతుందట. ఇది సాధారణ అర్థం. ఇక ఇందులో ఉన్న విశేషార్థం ఏమిటంటే కర్ణికారము అంటే కొండ గోగు చెట్టట. కొండగోగు. ఇది గదిమి పలికితే అంటే గట్టిగా పెద్దగా పలకడం అన్నమాట. గదిమి పలికితే అది పుష్పిస్తుందట. దాని స్వభావం అది, ఆ వృక్షం యొక్క స్వభావం. ఇందాకటి చెట్టేమో తాకితే ఫలిస్తుంది అన్నాడు. ఇది గట్టిగా పిలిస్తే, సంభాషిస్తే అది పుష్పిస్తుంది అని చెబుతున్నాడు. దీనికి ఇక మూడవది పొలుపొందు మనుజును పొగడపై నుమియును. పొలుపొందు మనుచును పొగడపై నుమియును. పొగడ వృక్షం ఇదేమిటి? ఇందులో పొలుపొందు మనుచును పొగడం. పొగటం అంటే స్తోత్రం చేయటం కదా. పొలుపొందుము అని పొగడటం, ఒప్పుచుండమని పొగడటం. ఇది చేస్తూ పై నుమియును, ఆ చెలికెత్తు మీద మూస్తుందట, ఉమ్మి వేస్తుందట. ఇది సాధారణార్థం చెలికెత్తు విషయంలో. చెట్ల విషయం దగ్గరికి వచ్చేసరికి ఈ పొగడ వృక్షం మీద ఉమ్మి వేయటం అని.
ఈ ముఖశిశువు వల్ల పొగడ వృక్షము వికసిస్తుంది అని ఇంకొక అర్థం, స్వభావార్థం. దాన్ని చూడడం కోసం ఈ పని. పొగడ వృక్షం, ఈ వృక్షాన్ని ఉమ్ము వేస్తే అది వికసిస్తుందట. ఇది దీంట్లో ఉన్న రహస్యం. నెరివావిలేయన నిశ్వసించు, నెరివావిలేయన నిశ్వసించు అన్నాడు. ఇక్కడేమిటి? నెరివావిలేయన నిశ్వసించు. నిశ్వసించడం అంటే నిట్టూర్పు, నిశ్వసించడము, నిశ్వాసము, ఈ నిట్టూర్పు. ఇది నెరివావిలేయనన్, పెద్ద వావిలి వృక్షమేలే అని, ఊర్పు వెలువచ్చని భావము. అంటే ఇక్కడ ఏంటంటే వావిలి చెట్టుని నిశ్వసిస్తే అది వికసిస్తుందట. వావిలి చెట్టు నిట్టూర్పులకి వావిలి చెట్టు వికసిస్తుంది. ఆ తర్వాత నెత్తురు గోరంట నొత్తి సంధిత పట్టు. ఇక్కడ నెత్తురు గోరింట, నెత్తురు గోరింట, ఎర్ర గోరింట, గోరింట వృక్షం. ఇది దీన్ని ఒత్తి సంధిట పట్టు. ఇది ఆ వృక్షాన్ని కౌగిలిస్తే అది పూస్తుందట. అది మీ సంధిట పట్టుకోమని అర్థము. అలా చేసినట్టయితే ఆ గాఢాలింగనానికి గోరింట వృక్షము చక్కగా వికసిస్తుంది. అలాగే చెలి అశోకముగన చలగితన్ను, చెలియ శోకముగనం చలగితన్ను, పైకి దుఃఖం కలిగేటట్టుగా ఒక రామదాన్ని అని చెప్పాలి. చెలియని శోకము గనం, శోకం పొందేటట్టుగా చలగితన్ను అని చెప్పాలి. ఇది పైన చెప్పేటువంటి అర్థం. అంతరార్థంగా ఏం చెప్పాలి? చెలి అశోకము గన, చెలి అశోకము గనం చలగితన్ను. అశోక వృక్షాన్ని అంతే అది పాదతాడన చేయడం. అలా కనుక చేసినట్టయితే అది చక్కగా వికసిస్తుంది అని. అశోక వృక్షానికి అదిట ఒక రకమైనటువంటి ట్రీట్మెంట్. ఏమిటి చేయాలి? ఒక తన్నుదంటే అది వికసిస్తుంది. మొదట్లో ఎక్కడో చెయ్యి స్పర్శ అన్నాడు, తర్వాత రకరకాలుగా చెప్పాడు కదా, ఉమయం అన్నాడు, కౌగడ చేర్చమన్నాడు, ఇప్పుడు ఏకంగా పాదతాడనం చేయమన్నాడు. ఇట్లా ఒక్కొక్క వృక్షానికి ఒక్కొక్క రకమైనటువంటి ట్రీట్మెంట్ చెబుతున్నాడు ఆయన, అకాలంలో పుష్పించడానికి, వికసించడానికి. అలాగే సంపెగయనమోము సర్రన పైకెత్తు, సంపెగయనన్, సంపెనుగా అనగా ఓము సర్రన పైకెత్తును అని అర్థం. సంపెగ చెట్టు విషయంలో ముఖ దర్శనం వల్ల సంపెగ చెట్టు వికసిస్తుంది. పైకెత్తి చూడటమే ముఖ దర్శనం అనేది. అలా కనుక చూసినట్టయితే అది చక్కగా వికసిస్తుంది అనేది స్వభావార్థం. అలాగే తిలకమేది అని తేరి చూచు, తిలకమేది అని తేరి చూచు. తిలకం అంటే బొట్టు కదా, బొట్టు అనేది కూడా ఒక చెట్టు పేరు. ఇక్కడ బొట్టేది అని ఉరిమి చూస్తుందని ఒక అర్థం సాధారణ అర్థంలో. రెండవది బొట్టుగు చెట్టు అని ఉందట. బొట్టుగు చెట్టు, ఈ చెట్టు వికసిస్తుందట చూడటం వల్ల, వీక్షించడం వల్లే ఇది వికసిస్తుంది అని. బొట్టుగు చెట్టుకు సంబంధించినటువంటి విషయం. కొమ్మందున కసిగిగా నిమ్మటంచు పొగలు నందించునే మందు పొలతీయుదుట. ఇక్కడ కొమ్మలందున స్త్రీలలో కసికిన్, కోపంతో ఆ చెలికెత్తేని ఇమ్మటంచున్, పొగలు నొందించుని, పరితాపము చేస్తుంది, పరితాపం పొందజేస్తుంది, కష్టం కలగజేస్తుంది, దుఃఖం కలగజేస్తుంది అనేది ఒక అర్థమైతే,
ఈ కొమ్మలందున శాఖలలో కసికిన్ దానిమ్మ అటంచు దానిమ్మ వృక్షం గురించి చెప్పాడు. ఇందాక ఉండేటప్పుడు కసికి తానిమ్మటంచు అని చెప్పాము ఇందాక. అక్కడ అరసున్నా ఉంది కాదు. ఇప్పుడు ఎట తీసేటప్పుడు కసికి దానిమ్మటంచు అని చెప్పాము. దానిమ్మ వృక్షం గురించి చెప్పాము. ఈ దానిమ్మ వృక్షము పొగ పెడితే అది చక్కగా వికసిస్తుందట. పొగ అంటే దానికి పొగ పెట్టాలట. పొగలు నొందించునేమందు పొలదీయుడు. అలా కనుక పొగలు నొందించినట్టయితే అది చక్కగా ఫలిస్తుంది అని చెప్పి. ఇది దాడిమ ధూమ సందోహాత్ అంటే దానిమ్మ చెట్టుకు పొగ పెట్టిన ఫలించునని స్వభావము. దాని స్వభావం అది. నేను అటులనే అనగు కదా నెలతలార ఇంటులార చిన్న మేలు అందులార. అలాగే చేయనవు కదా, ఆ విధంగానే చేయాలి కదా. నెలతలార ఇంటులార చెలుల మేలుబంతులార అని స్నేహితుల తోటి అంటున్నటువంటి సందర్భం. ఇప్పుడు నాయకులకి ఇదే విషయంలో ఏమీ తేడా లేదు. నాయకులు ముగ్గురు పార్వతి కానివ్వండి, తార కానివ్వండి, అలాగే చిత్రాంగి కానివ్వండి, ఆ చెల్లెలతోటి ఇలా అనటమే ఈ పద్యం యొక్క స్వస్తి. కవిసింహ శ్రీ పోకూరి కాశీపతి గారి సారంగధరీయ కావ్య పఠనం గావించినటువంటి శ్రీ నూతలపాటి వెంకటేశ్వర శర్మ గారికి ధన్యవాదాలు.